కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు వేములవాడ బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ సుమారు 16 సంవత్సరాల క్రితం బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉన్న సమయం నుండే హిందువులందరినీ ఏకం చేయాలని గొప్ప లక్ష్యంతో ఈ యాత్రను ప్రారంభించారని కొనియాడారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ హిందూ జాగృతి కోసం బండి సంజయ్ సారథ్యంలో ఈ యాత్ర 16 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వేములవాడ నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన ఈ కార్యక్రమంలో నాయకులు సంటి మహేష్, కోలా కృష్ణస్వామి, మహంకాళి శ్రీను, చిక్కుడు మల్లేశం, బోనాల శివ, అన్నం నరసయ్య, కడ్గం శ్రీనివాస్, కోట్ల సాయి, మేరళ్ల సాయి కిరణ్, శ్రీనివాస్, చిట్యాల రాజు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. తను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఒక ఉద్దేశంతో హనుమాన్ జయంతిని సుదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించిన హిందూ ఏక్తా యాత్ర మరి బండి సంజయ్ గారి సారథ్యంలో ఈరోజు వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి హిందువులందరం కూడా ఇలా ఏదో సందర్భంగా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా హిందువుల ఐక్యత చాటాలనేది కూడా హిందువులందరం కూడా పదే పదే గుర్తు చేస్తున్నప్పటికీ హిందువులు పెద్ద ఎత్తున ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో వేలాదిగా స్వచ్ఛందంగా బండి సంజయ్ అన్న గారి మీద అభిమానంతో ఆంజనేయుని కృప పొందాలనే ఉద్దేశంతో హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న కార్యక్రమంలో వేములవాడ నుంచి తరలి వెళ్తున్నాము. మరి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.